హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఇంకా ఈ రోజుకున్న ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజు ముఖ్యంగా వెలిగించే క్షీరదీపం ఎలా వెలిగించాలి, ఈ రోజున కుక్కకి ఈ ఒక్క పదార్థం పెడితే చాలండి మనకున్న అనారోగ్య సమస్యలు, నరక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఈ పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కుక్కకు మాత్రం ఈ పదార్థాలు అయితే తప్పకుండా పెట్టండి. అయితే ఆ పదార్థాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే స్వామి అమ్మవార్లకి చేసే అలంకరణ కోసం, పూజా వస్తువుల కోసం చాలామంది చాలా బ్యాడ్గా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. దానికోసం కూడా చెప్తాను. మార్గశిర పౌర్ణమి రోజు చేసే పూజ చాలా విశేషమైనదండి. ఈ రోజు కనుక ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకున్న అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇంకా అనేక బాధలు, అనారోగ్య సమస్యలు, సంతాన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ అమ్మవారి కరుణ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారినే కాదండి, ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారిని కూడా పూజిస్తారు. ఎందుకంటే ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారి జయంతి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణిమ అని కూడా అంటారండి. అయితే ఈ కోరల పౌర్ణిమ అంటే ఏమిటి, ఈ రోజున ఎవరిని పూజించాలి, దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఈ పౌర్ణమి తేదీ ఎంతవరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. ముందుగా అయితే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు చాలా విశేషమైనవి కదండి. లక్ష్మీ వారాలు, అన్ని లక్ష్మీ వారాలు కూడా చాలా విశేషంగా పూజలైతే మనం చేసుకుంటూ ఉంటాము. వ్రతంలా కూడా ఆచరిస్తూ ఉంటాము. అయితే ఎవరైతే ఈ లక్ష్మీ వారాల్లో పూజ మాకు కుదరలేదండి, మేము చేసుకోలేకపోతున్నాము, ఒక్క లక్ష్మీవారం కూడా మేము చేసుకోలేకపోతున్నాము, మాకు అసలు వీలు పడలేదు, లేదంటే మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకునేవారు కనీసం ఈ మార్గశిర పౌర్ణమి రోజు అయినా సరే ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గనక పూజించినట్లయితే మార్గశిర లక్ష్మీ వారాలు అన్నీ చేసినంత ఫలితం మీకైతే లభిస్తుందండి. అందుకని తప్పకుండా ఈ రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి పూజ అనేది ఈ రోజున అంటే ఈ మార్గశిర పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో చేసుకోవాలండి. ఎందుకంటే పౌర్ణమి అంటేనే చంద్రుడు, నిండుగా ఉన్న చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మాత్రమే అమ్మవారిని పూజించాలి. అయితే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమేమి చేయాలి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తానండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. అయితే మీరు ఈ పూజని పూజా మందిరంలోనే చేసుకోండి. ఎందుకంటే ఇది మనం మామూలుగా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి పీఠం ఏమీ వేయనవసరం లేదు, పూజా మందిరంలోనే చేసుకోండి. ఒకవేళ మాకు అంత పెద్ద ప్లేస్ లేదండి అనుకుంటే అప్పుడు పీఠం వేసుకున్నా పర్వాలేదు. ఇలా పీఠం వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా బియ్యం వేసుకుంటున్నానండి. దీనిపైన కొంచెం పసుపు కుంకుమలు ఉంచుకొని ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. అలా అయితే ఇక్కడ మనం బియ్యం ఎప్పుడు వేస్తామంటే మనం ఎప్పుడైతే పీఠం వేస్తామో అప్పుడు మాత్రమే బియ్యం వేయాలండి. మనం పూజా మందిరంలో ఫోటోల దగ్గర బియ్యం వేయవలసిన అవసరం ఏమీ లేదు. ఒక ఆవిడకి ఈ సందేహం అయితే వచ్చింది, అందుకని మీలో ఎవరికైనా రావచ్చు కదా అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పైన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఇలా విడిగా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, ఇలా ఏ ఫోటో మీ దగ్గర ఉంటే అది పెట్టుకోవచ్చండి. లేదంటే అష్టలక్ష్మిలో ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన ఫోటో ఏది ఉన్నా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి ఏదైనా మీ దగ్గర ఉన్న నగలు ఉంటే వేయండి, లేదంటే అమ్మవారికి కాసుల మాల కానీ, లేదంటే తామర గింజల మాల కానీ, చిట్టి గాజుల మాల కానీ ఇలా ఏదైనా సరే అమ్మవారికి వేయచ్చు. నేనైతే ఇలా స్టోన్ తాలూకు ఒక దండనైతే తీసుకున్నానండి. ఇది గోల్డ్ అయితే కాదు, మామూలుదేనండి. ఇది అమ్మవారికి వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. నాకు వేసుకోవడానికి అయితే నేను తీసుకోను. ఎప్పుడు కూడా నేను అమ్మవారి ఫోటోలకి ఏది వేస్తే బాగుంటుందో అదే తీసుకుంటాను. అయితే మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు, ఇలా గోల్డ్ కానివి వెయ్యొచ్చా అని. వెయ్యొచ్చండి, ఏం పర్వాలేదు. మనకు శక్తి ఉంటే గోల్డ్ కొనుక్కునే శక్తి అమ్మవారి ఇస్తే తప్పకుండా కొని అమ్మవారికి సమర్పిస్తాము. మనకు ఆ శక్తి లేనప్పుడు మనకున్న డబ్బులతో ఏమొస్తాయో అవి కొని అమ్మవారికి వేయచ్చు, ఇందులో తప్పేమీ లేదు. అయితే అమ్మవారిని ఈ విధంగానే అలంకరించుకోవాలని ఏమీ లేదండి. ఎవరి శక్తిని బట్టి, ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి అమ్మవారిని, అయ్యవారిని అలంకరించుకోవచ్చు. అయితే అలంకరణ విషయంలో కూడా చాలామంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. నేను ముందే చెప్తున్నాను కదా, ఆ స్వామి అమ్మవారిని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అలంకరణ అయితే చేసుకుంటారండి. దీంట్లో ఎలాంటి బ్యాడ్గా కామెంట్స్ పెట్టవలసిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మనం ఇళ్లలోనే కాదు
గుడి దగ్గరికి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. గుడి దగ్గర ఉన్న స్వామి అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరిస్తారో. మరి అక్కడ లేని తప్పు ఇక్కడ మనం ఇళ్లల్లో అలంకరించుకుంటే ఎందుకు మీరు తప్పుగా భావిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఎవరిష్టం వాళ్ళదండి. అమ్మవారిని అయ్యవారిని ఆ విధంగా చూసుకుంటే, అలాగే ఆ పూజ ఆ విధంగా చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో తృప్తి అనిపిస్తుంది. అందుకని ఆ విధంగా చేసుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇంకొక విషయం అండి, మన ఇల్లే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో స్వామివారిని ఎలా అయితే పూజిస్తారో అంత కాకపోయినా సరే మనకున్న శక్తిని బట్టి మనం మన ఇంట్లో పూజనైతే చేసుకోవచ్చండి. పూజ ఇలానే చేయాలి, ఇలానే అలంకరించాలి అని ఎక్కడా లేదండి. మనకున్న భక్తి శ్రద్ధలు బట్టి, అలాగే శక్తి సామర్థ్యాల బట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. నేను ఇక్కడ అమ్మవారిని బంగారు నగలతో, వెండి కుందులతో, వజ్ర వైడూర్యాలతో నేను అమ్మవారిని పూజించట్లేదండి. నాకు అంత శక్తి లేదు. అమ్మవారు నాకు అంత శక్తినైతే ఇవ్వలేదు. ఆ అమ్మవారిని నిండుగా పువ్వులతో అలంకరించే శక్తినైతే నాకు ఇచ్చిందండి. అందుకని నేను పువ్వుల్ని ఎక్కువగా తెచ్చుకొని అమ్మవారిని అయ్యవారిని అలంకరిస్తూ ఉంటాను. ఆ అమ్మవారిని అయ్యవారిని చూడటానికి కూడా అదృష్టం ఉండాలండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే అయ్యవారు అమ్మవారు వారికి ఎంతో కన్నుల పండగగా కనిపిస్తారు. మీకు ఆ భాగ్యం లేదు, అందుకని మీరు అమ్మవారిని అయ్యవారిని చూడలేకపోతున్నారు. అందుకని నాకు ఇలాంటి కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా పూజా సామాగ్రి విషయంలో కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెడతారండి. ఈ పూజా సామాగ్రి నేను తీసుకున్నవి మీకు చూపిస్తానండి. ఒకవేళ మీకు అవసరం పడతాయేమో, ఒకవేళ మీకు కావాలేమో అని ముందుగానే చెప్తాను. మీకు అవసరమైతే తీసుకోండి, బాగున్నాయి మాకు కావాలనుకుంటే తీసుకుంటారు. అంతే తప్ప ఇవే ఉండాలండి, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఇవి పెడితేనే పూజ సంపూర్ణమవుతుంది, అలా అయితేనే దేవుళ్ళు పూజని స్వీకరిస్తారు అని అయితే నేను ఎక్కడ చెప్పను. అది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం. కానీ నా పూజలో ఎప్పుడైనా సరే మీరు వెండి కుందులు కానీ వెండి వస్తువులు కానీ పెట్టడం చూసారా అండి? అది ఎప్పుడైనా సరే చూసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఒక్క చిన్న వెండి వస్తువు అయినా సరే నా దగ్గర లేదు. ఎక్కువగా నేను ఈ ఇత్తడి సామాగ్రి తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే వెండి వస్తువుల కన్నా ఇత్తడి సామాగ్రి కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి నేను ఇవి మాత్రమే తీసుకుంటూ ఉంటాను. నేను చేసే పూజల్లో కానీ నేను పెట్టే వీడియోస్లో కానీ ఎక్కడ కూడా వెండి వస్తువులు అనేవి కనబడవు. వెండి సామాగ్రి కొనేంత ఇంట్రెస్ట్ లేదు, శక్తి కూడా లేదు. అందుకనే నాకున్న శక్తిని బట్టి, నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను పూజను అయితే చేసుకుంటూ ఉంటానండి. అలా చేసుకున్న పూజలు మాత్రమే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అంతే తప్ప ఇలా మనసుని బాధ పెట్టే కామెంట్స్ అయితే పెట్టకండి. నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి. నేనేదో తప్పు చేశాను అన్నట్టుగా మీరు నాకు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి వీడియో కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా వివరంగా వీడియోస్ అయితే పెడతాను. నాలాగా ఇంకా ఎవరైనా చెప్తారో లేదో నాకైతే తెలీదు. కానీ ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నప్పటి నుండి నాకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మీకు కూడా ఆ డౌట్సే రావచ్చు కదా అని నేను ప్రతిదీ కూడా నేను మీకు చెబుతూ ఉంటాను. పూజ గురించే కాకుండా పూజలో పెట్టే వస్తువులు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టుకోండి, లేదంటే ఇలా చేయండి అలా చేయండి అని అన్నీ కూడా వివరంగా చెప్తాను. మీకు నా వీడియోస్ నచ్చాయి అని అనిపిస్తే చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అంతే తప్ప మీకోసం నేను చేసే పూజా విధానం మార్చలేను, అలాగే నేను పెట్టే వీడియోస్ కూడా నేను మార్చను. ఎందుకంటే నేను చేసే పూజలు నచ్చేవారు, నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వారి కోసమైనా సరే నేను ఎప్పుడు చేసే విధంగానే నేను వీడియోస్ అయితే పెడతాను, అలాగే అంతే వివరంగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఒక విషయం అండి, మనకి ఆ అమ్మవారు అయ్యవారు శక్తినిచ్చారు అంటే దానికి తగినట్టుగా ఆ అమ్మవారికి అయ్యవారికి మనం పూజ చేసి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ విధంగానే నాకున్న శక్తి కొలది నేను ఆ అమ్మవారికి అయ్యవారికి కృతజ్ఞత అయితే నేను చెప్పుకుంటానండి. ఏ పూజ చేయడానికైనా సరే మనకి అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టం ఉన్నట్లయితేనే ఆ స్వామి అమ్మవారిని పూజించుకునే అవకాశం మనకి కలుగుతుంది. అలాంటి అవకాశం లేని వారు మాత్రమే ఒక్క చిన్న దీపం పెట్టినా సరిపోతుంది, మనసు నుండి భక్తి ఉంటే సరిపోతుంది అని మిద్ది మీద కూర్చొని ఎన్ని మాటలైనా సరే చెప్తారు. అలాంటి మాటలు నేను పట్టించుకోను. నేను ఏదైనా సరే తప్పు చేసుంటే నాకు చెప్పండి, అది నేను సరి చేసుకుంటాను. అంతే తప్ప ఇలాంటి కామెంట్స్ నాకే కాదు ఎవరికి పెట్టకండి. ఎందుకంటే అందరూ పూజలు కూడా ఒకలాగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన పద్ధతిలోనే చేసుకోండి. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయండి, కానీ ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అలాగే చాలా టైం వేస్ట్ కూడా అయిపోతుంది. కాబట్టి నేను ఇంకా ఏమీ చెప్పట్లేదు. ఇంకా మీకు మీ ఇష్టం అండి, అది మీరు పూజ చేసుకోవడం చేసుకోకపోవడం
అలంకరించుకోకపోవడం, సామాగ్రి తీసుకోకపోవడం అన్నీ కూడా మీ ఇష్టమే. సారీ అండి, చాలా టైం వేస్ట్ చేశాను కదా. ఈ సోదంతా మాకు ఎందుకండి, మేము బ్యాడ్గా కామెంట్స్ పెట్టలేదు కదా, మాకెందుకు చెప్తున్నారు అని మళ్ళీ మీరు అనుకోవచ్చు. అవునండి, మీరు కామెంట్స్ పెట్టలేని వాళ్ళకైతే నేను చెప్పట్లేదు, పెట్టేవారికి మాత్రమే చెప్తున్నాను. ఇలా చెప్పుకుంటే మనసులో ఉన్న బాధ కొంతైనా సరే తీరుతుంది కదా, అందుకని చెప్తున్నానండి. మీకు నా బాధ అర్థమైతే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకున్నాను కదండి, అలాగే అమ్మవారి పక్కనే పసుపు కుంకుమలు అయితే ప్రతి పూజలో పెట్టుకోవాలండి. చాలా మంచిది. పసుపు కుంకుమలు అయితే ఇలా పెట్టుకోండి. పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమలు తెచ్చి పెట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత అమ్మవారి ముందరే ఇలా ఒక చిన్న చెంబుతో వాటర్ అయితే పెట్టుకోవాలి. మనం పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలానే ఈ పౌర్ణమికి తప్పకుండా వాటర్ అయితే పెట్టుకోండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఒక 3 గుప్పెట్లు బియ్యం తీసుకున్నానండి. బియ్యం తీసుకొని ఇలా పద్మాకారంలో అమ్మవారికి ముగ్గు వేసినట్లుగా వేసుకున్నాను. ఇలా బియ్యంతో వేసుకున్నా పర్వాలేదండి, లేదంటే బియ్యం వేసేసి బియ్యం పైన అమ్మవారిని పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఇలా అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేసిన తర్వాత, అంటే ఒక క్లాత్ పరిచిన తర్వాత క్లాత్ పైన చాలా మంది బియ్యం పిండితో ముగ్గులు అవి వేస్తున్నారు. అసలు అలా వేయకూడదు. ఎవరు చెప్పారో నాకైతే తెలియదండి. నేనైతే మా పంతులు గారిని అడిగే చెప్తున్నాను. మా పంతులు గారిని ఇలానే అడిగానండి, ఇలా క్లాత్ వేసి మళ్ళీ బియ్యం పిండితో ముగ్గులు వేయాలా అండి అని అంటే, అతను దానికి సమాధానం ఏం చెప్పారంటే, మనకి ఇప్పుడు ఇళ్లల్లో టైల్స్ అవి వచ్చాయమ్మా, కానీ ఇంతకుముందు రోజుల్లో ఇళ్లలో పేడతో అలికి దానిపైన ముగ్గు పిండితో ముగ్గులు అవి వేసుకునేవారు. ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే దానిపైన, అంటే ఆ నేలపైన ఏదైనా చేప కానీ లేదంటే దుప్పట కానీ పరిచి దానిపైన కూర్చోబెట్టేవారు. అంతే తప్ప మళ్ళీ వేసిన తర్వాత కూడా దానిపైన కూడా మళ్ళీ ముగ్గులు అవి పెట్టేవారు కాదు. అందుకని మనం కూడా ఇక్కడ అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేశామంటే ముందుగా ముగ్గులు అవి పెట్టేసుకోవాలి. అంటే పీఠం పైన కానీ లేదంటే పీఠం కిందన కానీ ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత దానిపైన క్లాత్ వేయాలి. అంటే వారిని కూర్చోబెట్టడానికి క్లాత్ అయితే వేస్తామో, క్లాత్ వేసిన తర్వాత ముగ్గు పిండితో ముగ్గులు అవి పెట్టడం మంచిది కాదు, అలా వెయ్యకూడదని చెప్పారు. అందుకనే నేను ఎప్పుడు కూడా క్లాత్ పైన ముగ్గులు అవి పెట్టడం నేను వెయ్యనండి. మీరు చూసే ఉంటారు, నా వీడియోస్లో ఎక్కడ కూడా కనబడవు. ఎందుకంటే నేను మా పంతులు గారు చెప్పిన ప్రకారంగా నేను పాటిస్తాను కాబట్టి నేను అవే మీకు చెప్తాను. మీరు అంతగా వేసుకోవాలని అనుకుంటే ఇలా బియ్యం తీసుకోండి. బియ్యం తీసుకొని మీకు నచ్చినట్టుగా ముగ్గులు వేసుకొని దానిపైన అమ్మవారిని స్వామివారిని పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే ఆ క్లాత్ పైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోండి. అలా వేసుకున్నా సరే మీరు ముగ్గు పెట్టుకున్నట్టుగానే అవుతుంది. ఇలా బియ్యంతో ముగ్గు వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలుంచి మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే మధ్యలో పెట్టుకోండి. ఒకవేళ విగ్రహం లేకపోయినట్లయితే అమ్మవారికి సంబంధించిన ఏవైనా సరే ఇత్తడి కాయిన్స్ కానీ లేదంటే వెండి కాయిన్స్ కానీ, అంటే అమ్మవారు రూపు ఉన్నటువంటి కాయిన్స్ ఏవైనా ఉంటే పెట్టుకోండి. లేదు అంటే ఒక 1 రూపీ తీసుకొని ఆ 1 రూపీని అమ్మవారిగా భావించి మీరు పూజలు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇంక తర్వాత ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి జయంతి కూడా కదండి, అందుకని మీ దగ్గర దత్తాత్రేయ స్వామి వారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పూజలో పెట్టుకోండి. అయితే నా దగ్గర అవేమీ లేవండి, అందుకని దత్తాత్రేయ స్వామి వారు కూడా ఒక గురువే కదండి, అందుకని ఆ గురువుకి సమానమైనటువంటి ఇంకొక గురువుని నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఆయనే సాయిబాబా, షిరిడి సాయిబాబా వారిని నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇలా దత్తాత్రేయ స్వామి వారు లేకపోయినట్లయితే ఇలా మీ దగ్గర ఉన్నటువంటి సాయిబాబా వారిని కూడా పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. గురువుకి చేసే పూజలో గురుబలం ఎక్కువగా ఉండాలి అంటే గురువుకి తప్పకుండా ఈ శనగల మాలనైతే సమర్పించాలండి. శనగల్ని ముందుగానే నానబెట్టుకొని ఒక 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ శనగలు తీసుకొని ఇలా మాలగా చేసి గురువు ఉన్నటువంటి ఫోటోకి కానీ లేదంటే విగ్రహానికి కానీ సమర్పించండి. ఈ విధంగా సమర్పించినట్లయితే మనకి మన జాతకంలో గురు బలం అనేది ఎక్కువ అవుతుంది. దాని మూలంగా మనకి ఎలాంటి వివాహకు సంబంధించిన సమస్యలున్నా, ఉద్యోగపరమైన సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, లేదంటే విద్యాప్రాప్తి కలగాలన్నా, ఇలా దేనికైనా సరే గురుబలం ఎక్కువగా ఉంటేనే మనం దేంట్లో అయినా సరే రాణిస్తాము. అందుకనే మనకి గురుబలం ఎక్కువగా ఉండాలనంటే తప్పకుండా ఈ రోజున గురువుకి శనగల మాలను అయితే సమర్పించండి. పూజ అంతా అయిన తర్వాత ఈ మాలను ఏం చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ మాలని పూజ అంతా అయిన తర్వాత దానిలో ఉన్న దారం తీసేసి ఈ శనగల్ని ఏదైనా ఆవుకి కానీ లేదంటే పక్షులకి కానీ పెట్టేయండి.
ఇంకా తర్వాత పూజలో మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి నేను ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈ పౌర్ణమి రోజున క్షీరదీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారు క్షీరసాగరంలోంచే కదా అమ్మవారు ఆవిర్భవించారు. అందుకని ఈ పౌర్ణమి రోజున తప్పకుండా క్షీరదీపం అయితే పెట్టుకోండి. అయితే దానికోసం ఇలాంటి ఒక కుందనైతే తీసుకోండి. అది వెండి కుంది అయితే ఇంకా మంచిది. వెండి కుంద కానీ లేదంటే ఇత్తడి కుందను కానీ తీసుకోండి. దాంట్లో ఒక 3/4 వరకు ఆవు పాలు వేసుకోండి. ఆవు పాలు ఉంటే వేసుకోండి, లేదంటే మీకు ఏవి పాలు దొరికితే ఆ పాలు వేసుకోవచ్చు. అవి కూడా ఒక 3/4 వచ్చేంత వరకు వేసుకోండి. తర్వాత దానిపైన ఆవు నెయ్యి ఉంటే వేసుకోండి, చాలా చాలా మంచిది. ఆవు నెయ్యి లేకపోయినట్లయితే మీరు పూజకి ఏ ఆయిల్ అయితే వాడతారో అది వేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను. అయితే ఈ ఆయిల్ ఎంత వేసుకోవాలని అంటే మీరు ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంతసేపు ఆ దీపం అనేది వెలుగుతుందండి. అందుకని మీరు 3/4 పాలు వేసుకున్నారు కాబట్టి ఇంకో పావు వంతు ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో తెల్ల ఒత్తులు 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా వేయండి. క్షీరదీపాన్ని తెల్లని పువ్వులతో అలంకరించండి. ఇంతేనండి, ఈ విధంగా క్షీరదీపం అయితే పెట్టుకోవాలి. ఈ రోజున దత్తాత్రేయ స్వామివారి జయంతి కాబట్టి ఆ స్వామివారికి పసుపు పువ్వులతో కానీ పసుపు అక్షింతలతో కానీ పసుపు ఒత్తులతో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ పసుపు ఒత్తులతో దీపాలైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ మార్గశిర పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 26వ తేదీన మంగళవారం వచ్చిందండి. మంగళవారం పూట అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా ఈ రోజున పౌర్ణమి తిథి ఎంతవరకు ఉంటుందంటే డిసెంబర్ 26వ తేదీన తెల్లవారుజామున 5:12 ప్రారంభమవుతుందండి. ఇంకా డిసెంబర్ 27వ తేదీన తెల్లవారుజామున 5:14 పూర్తవుతుంది. అయితే ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా మీరు ముందుగానే శుద్ధి చేసుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా, మంగళవారాల్లో మనం ఇంటిని కానీ పూజా మందిరం కానీ క్లీన్ చేయడం లాంటివి ఏమీ కూడా చేయకూడదు. అందుకని ముందు రోజే మీరు శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఉదయం వేళల్లో మీరు రోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను చేసే పూజనంతటినీ కూడా మీరు పౌర్ణమి రోజు సాయంత్రం వేళల్లో చేయాలి. అంటే డిసెంబర్ 26వ తేదీన మంగళవారం సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 8 గంటలు లేదా 9 గంటల లోపైనా సరే పూజనైతే చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారితో పాటు చంద్రుడికి కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ చంద్రుడికి పూజ చేసుకోలేకపోయినా ఈ ఒక్క పని చేస్తే చాలండి, మీకు చంద్రుడి అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేంటనేది కూడా చెప్తాను. ఈ విధంగా పూజకు సంబంధించినవన్నీ కూడా పూజలో పెట్టేసుకోండి. నేను అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతితో మనం పెట్టుకున్న కుందుల్లో దీపాలు అయితే వెలిగించుకోండి. క్షీరదీపం అనేది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు వెలిగించాలి. ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడిని దీపదోప నైవేద్యాలతో సహా స్వామివారికి పూజనైతే చేసేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి ముందర పెట్టుకున్న క్షీరదీపాన్ని అయితే వెలిగించండి. క్షీరదీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేసి అలాగే ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ముందుగా ఆ అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి ముందుగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఈ పౌర్ణమి రోజున తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించాలండి. తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఆ అమ్మవారి అష్టోత్తరాలు కానీ లలిత సహస్రనామాలు కానీ అమ్మవారి స్తోత్రాలు కానీ అమ్మవారి అష్టకం కానీ ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ అమ్మవారికి తెల్లని పువ్వులతో అలాగే లక్ష్మీ గవ్వలతో అమ్మవారిని పూజించండి. మార్గశిర మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం. ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు అంటే గురువారాలు అంటే అమ్మవారికి ఇంకా ప్రీతికరమైనవి. ఈ గురువారాల్లో ఒక్క గురువారమైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోవాలని అంటూ ఉంటారండి. ఒకవేళ మాకు ఏ గురువారం కూడా వీలు కాలేదండి అని అనుకునే వారికి ఈ మార్గశిర పౌర్ణమి అనేది ఒక వరం లాంటిదండి. లక్ష్మీ వారాలు ఏ లక్ష్మీ వారం చేయకపోయినా సరే ఈ ఒక్క మార్గశిర పౌర్ణమి చేస్తే ఆ అమ్మవారి కరుణ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ ఒక్క పూజ చేయడం వలన 3 పూజలు చేసినంత ఫలితం అయితే మనకు లభిస్తుందండి. అది లక్ష్మీదేవి పూజ చేసిన ఫలం లభిస్తుంది, అలాగే చంద్రుడికి చేసిన పూజ ఫలితం లభిస్తుంది, అలాగే దత్తాత్రేయ స్వామివారి పూజ ఫలితం కూడా లభిస్తుంది. అందుకని ఈ రోజున ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా విశేషమైన రోజు ఇది.
మంగళవారంతో వచ్చిన పౌర్ణమి కాబట్టి ఇంకా విశేషమైన రోజు. ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని కూడా అంటారండి. అంటే ఈ మాసంలో యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడని అర్థం. అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి ఈ నెలగంట పెట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి అయ్యేంత వరకు కూడా చాలా మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయండి. సంక్రాంతి పండగ వస్తుంది అనే సంతోషం కన్నా ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందా అనే టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి మాసమేనండి ఇది కూడా. ఈ మాసంలోనే యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు. అంటే ఎక్కువ మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల బారి నుండి మనం తెప్పించుకోవాలని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున యమధర్మరాజుని కూడా మనం పూజించాలండి. యమధర్మరాజుని మెప్పించాలంటే ముందుగా కోరలమ్మని మనం పూజించాలి. ఈ పౌర్ణమి రోజున కోరలమ్మ అనే ఒక అమ్మవారు ఉంటారండి. ఆ అమ్మవారిని పూజించాలి. అయితే మన ప్రాంతాల్లో అమ్మవారిని పూజించడం అనేది తక్కువే, కానీ మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి ఆ విధంగా అమ్మవారిని కూడా తలుచుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది. కోరల అమ్మవారు ఎవరు అని అంటే చిత్రగుప్తుని చెల్లెలండి. ఆవిడ కోరుకున్న కోరిక ప్రకారం ఈ రోజున ఎవరైతే కోరలమ్మని పూజిస్తారో వారికి అకాల మరణాలు, అలాగే అపమృత్యు దోషాలు, ఇంకా యమ బాధలు ఉండవని ఆవిడ వరమిచ్చింది. అందుకని ఈ రోజున ఆవిడని పూజించి ఒక పదార్థం కుక్కలకైతే పెట్టాలండి. అదేంటనేది కూడా చెప్తాను. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా ఆ దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకోండి. ఆ తర్వాత మనం సాయిబాబా వారిని పెట్టుకున్నాం కాబట్టి సాయిబాబా అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. అయితే ఇవి మనం చదువుకునేటప్పుడు ఆ స్వామివారికి పసుపు అక్షింతలతో కానీ పసుపు పువ్వులతో కానీ పూజ చేసుకోవాలి. ఇంకా దత్తాత్రేయ స్వామి వారు ఎవరనంటే ఆత్రి మహర్షికి అనసూయాదేవికి జన్మించినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారానికి ప్రతీక. ఈ రోజు ఆయన్ని ఆరాధించడం ద్వారా జీవితంలో మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. అలాగే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇవేమీ మేము చదువుకోలేమండి అని అనుకుంటే ఓం దత్తాత్రేయాయ నమః అనే నామం చదువుకోండి. అలాగే మనం సాయిబాబాని పూజిస్తున్నాం కాబట్టి ఓం శ్రీ సాయి నాదాయ నమః అనే నామాలు చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయిబాబా వారికి కూడా అగరబత్తులతో ధూపం ఇచ్చి ఇప్పుడు అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం ఇచ్చిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి సాయిబాబా వారికి కూడా మనం నైవేద్యం నివేదన చేయాలి. అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం కానీ లేదు అంటే పాలునైనా సరే మీరు నైవేద్యంగా నివేదించవచ్చు. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి కానీ లేదంటే సాయిబాబా వారికి కానీ చపాతీలు కానీ రొట్టెలు కానీ అంటే మినప రొట్టెలు కానీ కుడుములు కానీ అప్పాలు కానీ ఇలా ఏవైనా సరే చేసి నైవేద్యంగా పెట్టచ్చండి. దీంతో పాటుగా ఉడకబెట్టిన శనగలు కూడా నైవేద్యంగా పెట్టాలి. ఇలా మీరు ఏవైతే నైవేద్యం పెడతారో వాటిని మీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి కొరికి వాటిని కుక్కలకి వెయ్యాలండి. ఎందుకంటే సునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది. అందుకని ఇలా వేయడం వలన ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందండి. అందుకని తప్పకుండా ఇలా మీరు ఏవైతే నైవేద్యాలు పెడతారో అవి చిన్న మొక్క కొరికి తర్వాత దాన్ని కుక్కలకి వేయడం చాలా మంచిది. అయితే ఇక్కడ మన ఇంట్లో ఉన్న కుక్కలకి వేయొచ్చా అండి అని అంటే మన ఇంట్లో ఉన్న కుక్కలకి ఎలాగో పెడతాం కాబట్టి ఈ రోజున ఊరు బయట ఉండే కుక్కలకి వేస్తే చాలా మంచిది. ఇలా మనం వేసింది ఆ కుక్కలు తింటే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాము. ఇంక తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి దగ్గర అలాగే సాయిబాబా వారి దగ్గర కూడా వేసి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారికి అమ్మవారికి చెప్పుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత చంద్రుడికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అయితే చంద్రుడికి పూజ ఎలా చేయాలనేది నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ విధంగానే సరే పూజ చేసుకోవచ్చు. మేము పూజ చేసుకోలేమని అని అనుకునేవారు ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదండి, పాలు కానీ పరమాన్నం కానీ పెట్టినట్టయితే ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళి ఆరు బయట అంటే మేడ పైన కానీ లేదంటే చంద్రకిరణాలు పడే చోట ఒక రాత్రి అంతా ఉంచినా పర్వాలేదు, లేదంటే ఒక 12 గంటల వరకైనా సరే ఉంచితే దాని మీద ఆ చంద్రకిరణాలు అనేవి పడతాయండి. ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. అయితే మీరు అలా డైరెక్ట్గా పెట్టకండి. ఏదైనా క్లాత్ పరిచి అంటే క్లాత్ దానిపైన కప్పి పెట్టండి. అక్కడికి పిల్లి కానీ కుక్క కానీ రాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా
పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజతో పాటుగా చంద్రుడి కిరణాలు పడే నైవేద్యం తినడం వలన కూడా మనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇంకా పూజలో పెట్టిన క్షీరదీపం కొండెక్కిన తర్వాత దానిలో ఉన్న పాలు ఏదైనా మొక్క మొదట్లో వేసేయండి. ఇంకా మనం ఏవైతే ప్రసాదాలు పెట్టామో అవి మనం అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినొచ్చు. ఇంకా ఒకవేళ మీరు ఈ పీఠం వేసినట్లయితే ఈ పీఠాన్ని నెక్స్ట్ డే బుధవారం ఉదయాన్నే మాత్రమే కదపండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే దత్తాత్రేయ స్వామి వారికి చంద్రుడికి పూజనైతే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.